असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुलत्वालतो सुप्रतिष्ठितम् समता बहुलत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् వేదం అత్యంత ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనమైనదో ఎవరికీ తెలియదు. పండితులు సుమారుగా ఒక 4,500 ఏళ్ళు 5,000 ఏళ్ళు లెక్క చెప్తారు. పండితులు కాకుండా సాంప్రదాయకులు ఇంకా చాలా దూరం చెప్తారు. 10,000 ఏళ్ళు 8,000 ఏళ్ళు లక్షల ఏళ్ళు చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. బ్రహ్మ ముఖం నుంచి వచ్చాయని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అపౌరుషయాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమైనప్పటికీ మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రాచీనమైనటువంటి సారస్వతం వేదం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంతకంటే ప్రాచీనమైనటువంటిది ఎవరికి తెలియదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అటువంటి వేదానికి సంబంధించి అనేకమైనటువంటి అపప్రదలు మనలో ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి సన్నివేశంలో, ఇక్కడ కార్యక్రమంలో చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళలో అనేక మంది శూద్రులు, మహిళలు, ఇతర సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనేది విషయం మనకు తెలుసు. చాలా కాలం ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ వేదాన్ని అనేక మంది ప్రజానీకానికి నుంచి వేరు చేసి వారికి సంబంధం లేదు, వారిని వినవద్దని చెప్పింది. ఇది శృతి, కేవలం దీన్ని శూద్రులు వినరాదు, మహిళలు వినరాదు అనేటువంటి వివక్షల పాలు చేస్తే ఇవాళ ఈ సన్నివేశంలో ఇక్కడ మా స్వామివారు కానీ మరొక స్వామివారు, వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్, లేదంటే శూద్ర, లేకపోతే మహిళలు, అలాగే దళితులు, ఇటువంటి అనేకమైనటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించడం అనేది అత్యంత గొప్ప చారిత్రకమైన సన్నివేశమే కాకుండా వేదం పట్ల ఏవైతే అపప్రదలు, ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో వీటన్నింటినీ పటాపంచలు చేసే రీతిగా ఉంటున్నది అనేటువంటిది మనం గమనించాలని నేను కోరుతున్నాను. వేదం ప్రధానంగా మనకి వేదాలు 3 అనేటువంటి వాదన ఉన్నది. వేదం 4వ వేదం తర్వాత వచ్చిందనే వాదన ఉన్నది. అందుకే వేదాన్ని త్రివిద్య అంటారు అని అన్నారు. కాదు 4 అనేటువంటిది కూడా ఉన్నాయి. అయితే మనకి సంప్రదాయంగా ఇవాళ 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల్లో మనకి ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనది. ఆ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనేటువంటి 4 వేదాలలో మొట్టమొదట ఈ వేదాల్లో మనకి పైకి కనిపించేటువంటి విషయాన్ని తీసి లోపలికి వెళ్ళి చూస్తే కనిపించేటువంటిది ప్రకృతి శక్తుల పట్ల మన ప్రాచీనుల యొక్క ప్రేమ, వారికి ఉన్నటువంటి శ్రద్ధ, వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, వారికి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి వినయం, కృతజ్ఞతాభావం మనని కదిలిస్తుంది. అటువంటి విషయాలలో మొట్టమొదటి మనకు అందరూ కనిపించేది సూర్య భగవానుడు. సూర్యుడిని భగవానుడిగా ఆరాధించడం. సూర్యుడు లేకుంటే సృష్టి లేదు, భూమే లేదు, భూమి మీద జీవమే లేదని అందరికీ తెలుసు. అంచేత సూర్యుడిని స్తుతించేటువంటిది వేదంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొట్టమొదట అరుణ ప్రశ్న అనేటువంటిది కృష్ణ యజుర్వేదంలో, అంటే యజుర్వేదానికి 2 ప్రధానమైనటువంటి శాఖలు, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం అనేవి ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ అరణ్యకం నుంచి అరుణ ప్రశ్నం అనేటువంటి దాన్ని పండితులు సూర్యభగవానుడి స్థుతితో ప్రారంభిద్దామని వారు ప్రతిపాదించారు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇది సూర్యుడి లేకుండా మనం లేవు కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి స్థుతితో, దాంతో ముడిపడినటువంటి అనేక శాంతి మంత్రాలతో ఇవి మనం ఇప్పటికే మనం చాలా శాంతి మంత్రాలు గణపతి పూజలో విన్నాము.
మన అవయవాలు సక్రమంగా పనిచేయాలి, మన చెవులు సక్రమంగా పనిచేయాలి, మన కళ్ళు సక్రమంగా పనిచేయాలి. మన సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని చాలా చక్కటి కార్యాలు చేస్తూ మనం ఈ జీవితాన్ని గడపాలని వేదం కాంక్షించింది, వేదం ప్రార్థించింది, వేదం ఆశించింది. ఈరోజు ఈ అరుణ ప్రశ్నతో మనం ప్రారంభిస్తున్నాం. తర్వాత ప్రతి ఒక్క ఘట్టానికి మనం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిచయం కూడా మనం చేసుకుందాం. పండితులు అరుణ ప్రశ్నని చదివి వినిపిస్తారు. ధన్యవాదాలు. భద్రం వస్యమాక్షభిర్యజత్రాః యశమదేవహితం యదాయుః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నో బృహస్పతిర్దధాతు భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः శ్రేరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః ఆపమాపామపస్సర్వాः అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ వాయవశ్వారశ్మిపతయः దేవేర్భువనసోవరీः మహానామ్నేర్మహామానాः దేవేః పర్జన్యసోవరీः అపాస్నుష్ణిమపారక్షः అపాఘ్రామపచావర్త్యం వజ్రం దేవీరజీతాగుశ్చ ఆదిత్యానదితిం దేవీం శివానః సంతమా భవంతు సుమృఢీకా సరస్వతి స్మృతిః ప్రత్యక్షమైతిహ్యం ఏతైరాదిత్యమండలం సూర్యో మరీచిమా దత్త తస్యాః పాకవిశేషేణ నదీవ ప్రభవాత్ కాచిదో తాన్నద్యోభిసమాయంతి పటరో విక్రీత పింగః యత్ర ఇదదుపదృశ్యతే ఏకగం హి శిరో నానాముఖే ఉభయతః సప్తేంద్రియాణి శుక్లకృష్ణే సంవత్సరస్య తస్యైషా భవతి విశ్వరూపే అహనిహేద్యౌరివాసి భద్రాత్ పూషన్నిహరాతిరస్వితి న పూషా ఆదిత్య సంవత్సర ఏవ ప్రత్యక్షేణ ప్రియతమం విద్యాత్ యోస్య మహానర్థ ఉత్పత్స్యమానో భవతి తమాహరణం దద్యాత్ షడుద్యమా ఋషయో దేవజాయితే స్థాత్రే రేజంధే వికృతాని రూపసః సఖా సఖాయమబ్రవీత్ యస్తిత్యాజ సఖివిధకం సఖాయం యదేకం శృణోత్యలకం శృణోతి ఋతురుతునానుద్యమానః షష్టిశ్చత్రిగుంశకా వల్గాః సారాగవస్త్రైర్జలదక్షः సంవత్సరస్య సవితుః అమోనాదయదత్యన్యా ఏతాభాచ ప్రయుజ్యంత ఏతదేవ విజానీయాత్ విశేషణం తు వక్ష్యామః శుక్లవాసారోద్రగణः నిజహన్ పృథివేగం సర్వా విశ్వరూపాణి వాసాగుంసి
సంవత్సరేణం కర్మఫలం అదుఃఖో దుఃఖచక్షురివ శీతేన వ్యథయన్నివ హ్లాదయత జ్వలతశ్చైవ యా వై ప్రజా భ్రగ్వస్యంత యాః ప్రతితిష్ఠन्ते వరుషాభ్య ఇత్యర్థః విప్రసన్న ఘనీనిక రభోణాం తన్నిబోధత అహతాని నిబోధత అహం మో జీవనప్రదః యత్రైదముచ్యతే పాతవంతో మరుద్గణాః సన్నద్ధాః సహదృశేః విశిఖాసక్కపర్దినః క్రుద్ధస్య బలోహిని అక్షణయోః క్షిపణోరివ మనోనాముదకం గృహే వైద్యుతో యాంతి చైచరీః ఇహ జీవికామ పరిపశ్యన్ ఇహేహవస్వ తపసః శర్మ సప్రథా ఆవృణే అష్టివజ్రశతఘ్ని చ అగ్నిజిహ్వా అసస్యత న రాజా వరుణో విభుః మాతృకచ్చన విద్యతే పృథివ్యామపరాశ్రిత ధనుర్యామఛినత్ స్వయం అభ్రవర్ణేషు చక్షతే ఏతద్రుద్రస్య ధనుః శిరముత్పిబేజ తస్మాద్యత్స ప్రవర్గేణ యజ్ఞేన యజతే నైనగం రుద్ర ఆరుకో భవతి అత్యోర్ధ్వాక్షోతిరశ్చాత్ నైవ రూపం నవాసాగుంసి అన్యోన్యంతు నహి గుస్రాతః లోహితోక్ష్ణిసారశీర్ష్ణిః త్వంకరోషిణ్యంజలికా నిజానుకామేన్యంజలికా తస్మై సర్వ అర్థవో నమంత బ్రాహ్మణ ఆప్నోతి సకల సంవత్సర ఏతైః సేనానీభిః సహ సద్రప్సః అవద్రప్సో అగం సుమతేమతిష్ఠతు ఆవర్తమింద్రస్య చ్యాధమల్తౌ ఏతయైవేంద్రస్సలావృక్యా సహ పృథివ్యగం సుమతే నైవం విదుషాచార్యాంతభాసినౌ యో దృశ్యతే ఇత్యఋతుమండలాని అతమూర్ధ్వగం స నిర్వచనా స్వర్ణరో జ్యోతిషేమాను విభాసః ఊర్జం దుహానానపస్ఫురంత ఇతి సమహామేరుం న జహాతి పంకస్య పరో జనావతో యస్మిన్ సూర్యార్పితా సప్తసాగో యస్మై సర్వే కశ్యపాజ్యోతిర్లభంతే భ్రష్ట కర్మ కృతి వైభవ సప్తశీర్షణ్యాః ప్రాణాః సప్తశౌర్యాని తే సప్తకర్ణశ్చ ప్రాక్షిః ఉభో వేదయతే అపస్క్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానో గచ్చంత మహామేరో రజపడురపతంగా నిహనే తస్మాదిహ తప్రితపాః సూర్యాదివమన ప్రవిష్టాః
तेऽस्मै सर्वे भवन्ति तत्त्वजः सूर्या इत्याचार्याः चतुर्यो नाना सूर्याः देवादित्या ये सप्त नायः एत एवावृता सहस्रसूर्यताया इति वै सम्पायनः शतको शतं भूमेः तत्त्वा वज्रं सहस्रको सूर्याः नानालिङ्गत्वा धृतो नानाजूर्यत्वौ सूर्यमण्डलान्यष्टाद ऊर्ध्वौ देवानामुदगादनेकौ आप्राद्या वा पृथिवी अन्तरिक्षौ त्वेदमभ्रन्निविशते वाहक्वेयं देवरात्रि अर्धमासा मुहूर्ता त्वेमा आपो निविशन्ति तारा अप्सु निविशन्ते अभ्राण्यवः प्रपद्यन्ते अनवर्णेय मे भूमि चिद्गिस्विदत्रान्तरा भूतौ विष्णुना विधृते भूमि इरावते धेनुमतेः भूतौ यष्टभ्राद्राजसे विष्णवेते चन्दद्विष्णार्बलबाहुः एको यद्धारयद्देवः वाताद्विष्णार्बलबाहुः त्रिपदाद्धारयद्देवः अग्रया वायवश्चैव पृच्छामि त्वा परं मृत्युं लोकं च पुण्यपापानाम् अममाहुः परं मृत्युं अग्रिरेव मम मृत्युः अनाभोगाः परं मृत्युं आभोगास्त्वेव संयन्ते ततो मध्यममायन्ते पृच्छामि त्वा पापकृतः त्वं नस्तद्ब्रह्मन् प्रब्रूहि तस्य पादुदताः सूर्याः रोदस्योरन्तर्देशेषु ते शरीराः प्रपद्यन्ते पाण्यपादके सहसः कृत्वा पुनर्मध्यमापद्यन्ते आसातिका कृमय इव सवै एवं वेद दीर्घश्रुतमा भवति तस्यैषा भवति रोहन्ति पूर्व्यारुहः इन्द्रस्य घर्म अतिथिरिति यत्सर्वं परिपश्यतीति सौक्ष्म्यात् तस्यैषा भवति विश्वानि देव वयुनानि विद्वान् भूयिष्ठान्तेन मोक्तं विधेमेति सहजाजिरः प्रभुः पङ्क्तिराधाश्च सप्तमः एतेष्टो वसवः क्षिता इति नीलार्चिश्च पीतकाश्चिश्चेति प्रभ्राजमाना व्यवधाता रजिताः पुरुषाः श्यामा ऊर्ध्वा वमुदन्ताश्च नैनं वैद्युतो हिरस्ति च व्यासः पाराशर्यः तत्त्वकामगो हन्ति अथ गन्धर्वगणाः अन्धारिर्बम्भारिः कृशानर्विश्वावसुः कुतुरित्येकादश गन्धर्वगणाः तस्मयश्च देवागरगिरः
ఏవం వేద ఏకపదే ద్విపదే సా చతుష్పదే సహస్రాక్షరా పరమే వ్యామండితే అథ నగతం వ్యాఖ్యాత వరాహమస్వతపసః స్వాపయో గృహమేధాశ్చేత్యేతే పర్జన్యాः సప్త పృథివీమభివృణ్వంతి ఏత ఏవ విభక్తి విపరీతా అమాన్ లోకానభివర్షంతే సమానమేతదుతకో భూమిం పర్జన్యా జన్వంతి యదక్షరం భూతకృతో పారో యమదగ్నిరాప్యాగతే రాజ్ఞः సామస్య తప్తాసః శివానః ప్రతిసాదిసః గాతుం యజ్ఞాయ దేవే స్వస్తిరస్తు నః ఊర్ధ్వం జగాతు భేషజౌ సంయదష్పదే సహస్రహృదయం భూమిః తస్మినా భుజ్యో న సత్యా యాయా భూమః పతిర్వ్యోమ పుత్ర బృహస్పతే రుద్రః శుక్రం వా మన్యద్యజతం వా మన్యతో విశ్వా హి మాయా అవసస్వధామంతో వాసాత్రో జత్రో జగతో నిధానో తావస్వినా రాసభాశ్వాహవం మే యుగ్రాహ భుజ్యమస్వినాదమేఘే తమోహదర్నాభిరాత్వన్మదేభిః దుస్రః క్షపస్త్రిరః దవ్రజద్భిః సముద్రస్య ధన్వన్నాద్రస్య పారే అవతారం విదన్వంతౌ ఆపపౌరుషం పరశ్చైవ సగంసదుప్తం విదత్వైవ అన్వేదుగ్రామక్రియాంతౌ సులంగ్రామస్తమాద్యాత్యాచః సుదద్గామిస్తమాత్యేత్యన్యే అన్వేదపరివృత్యాస్తః దేదేద్యః పృథివ్యో తయోరేతో వత్సవహో రాత్రే దివారాత్రిః దంపతే ఏవ భవతః అగ్రశ్చాదిత్యశ్చ శ్వేత ఆదిత్యః తామ్ర అరుణః దంపతే ఏవ భవతః పుత్రశ్చ వైద్యుతశ్చ వైద్యుత ఆదిత్యశ్చ దంపతే ఏవ భవతః ఉష్మాచ నేహారశ్చ వైద్యుతస్య నేహారః సేయగౌ రాత్రే గర్భిణే పుత్రేణ సంవసతే యత్రాత్ర రశ్మయః ఏవమేతస్య ఉల్బణౌ వేద ఆదిత్యః పుణ్యస్య వత్సః పవిత్రబంధః పరివాజమాసతే మహాసముద్రం వరుణస్థిరో దధే పవిత్రం తే వితతం బ్రహ్మణస్పదే అతత్తనోర్నతరామో అశ్నుతే బ్రహ్మాదేవానాం సప్తాదృశ్చయతో తత్రైః సంకృతామదన్న అమీయాక్షా నిహితా సముచ్చ అదభ్యాని వరుణస్య వ్రతాని తత్సవితుర్వరేణ్యం యోదయాతో వయం దేవస్య భోజనో తురంభగస్య ధీమహి సర్వాన్ దివో అంధసః
సంభవిష్యామః నపుంసకం పుమాగస్థయస్మే విజయక్షయష్టాహే చ పశవా మమ భూతాని యస్సతి అస్య దక్షన్వాన్న విచేతదందః యస్తావిజానాత్ స విదః పితా సతో తమరంగులిరావయతు తమజిహ్వా అసశ్చద వృక్షం యా వేద సంపదే ముఖ్యర్మారయాతి వీణాపనవలాసితో అంగాని స్నేవ విద్యుతో అస్మాజ్జాత మే మిథోచరన్నో చేతనః సోనంగులిరావయతో సోజుఃఫా అసశ్చద యది ప్రవిశేద తత్సంభవస్య వ్రతౌ ఏకాశ్వమేకయోజనౌ మాతిధ్రాజగతం విభో ఆస్కాక్షయాతు సజ్జతే తథేయుక్త్వా తిష్టతే ద్వాభ్యామిష్టయే విగుంసత్యా చ నియద్భిర్వాయు విహతా విముంచ భద్రం పశ్యేమాఖ్యపర్యయత్ర యశేమ దేవహితం గదాయుః స్వస్తి నః విశ్వవేదాః స్వస్తి నః బృహస్పతిర్దధాతు విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణమనోజ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మణత్వన్నారాయణః పరః నారాయణమనోజ్యోతాధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా తద్బహిష్ఠతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవికోసముద్రేంతం విశ్వశంభువం పద్మకోశప్రదేకాశకం హృదయం చాప్యథోముఖం అథో నిష్ట్యావితస్యాంతేనాభ్యాముపరి తిష్టతి కాలమానాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకో శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం స్యాద్యేషు శిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః తిర్యగూర్ధ్వమధః శాయీరశ్మయస్తస్య సంతత తస్య మధ్యే వహ్ని శిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః ఈవారశోకవత్తన్వీ పీతాభాస్వత్యనోపమా సబ్రహ్మ స శివः స హరిः సేంద్రः సోక్షరः పరమస్వరాడ్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యోపామాయతనం వేద అగ్నిర్వా అపామాయతనం యోగ్నేరాయతనం వేద ఆపో వా అగ్నేరాయతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద అసౌ వై తపన్నపామాయతనం योमश्यतपत आयतनं वेद आपो वा अमुष्यतपत आयतनं य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति
योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनं आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनं आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनं आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनं आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनं आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनं आयतनवान् भवति य एवं वेद सुनामं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति विष्णोर्परमाहुः का दीप्तिः किं परायणम् एको यद्धारयद्देवः रेचति रोदसी उभे आदाद्दृष्टोर्परमाहुः अक्षराद्दीप्तिरुच्यते धारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् उद्धमाधमसन्धमा आदित्ये चन्द्रवर्णानां गर्भमाधेः यः पुमान् चन्द्रमसेरसङ्कृधे य एको रुद्र उच्यते तन्नो रुद्रः प्रचोदयात् तन्नो रुद्रः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात् तन्नो नन्दिः प्रचोदयात् तन्नः षण्मुखः प्रचोदयात् तन्नो गरुडः प्रचोदयात् तन्नो ब्रह्म प्रचोदयात् तन्नो विष्णुः प्रचोदयात् तन्नो नारसिंहः प्रचोदयात् तन्नो आदित्यः प्रचोदयात् तन्नो अग्निः प्रचोदयात् तन्नो दुर्गः प्रचोदयात् सर्वगो हरतु मे पापं दूर्वादुस्वप्ननाशनी एवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे उद्धृता शिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके ब्रह्मरत्तासि काश्यपेनाभिमन्त्रिता मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निर्नुद मृत्तिके ीं सुवर्ण चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः यस्यां हिरण्यं विन्दे यङ्गामश्वं पुरुषानहम् श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषदा पद्मे स्थिरां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे अभूतिमसमृद्धिं च सर्वान् निर्निरमे गृहात् ईश्वरीकं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् पशूनागो
రూపమన్నస్య మయి శ్రీశ్రయతాంగిషః శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ శ్రియః పంచదశర్చంద శ్రీకామः సతతం జపేత్ ఋషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా త్వం మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం ధనం మే దిశదాన్ దేవీం సర్వకామార్థసిద్ధయే ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే సోబంధనస్య సోమినో మహ్యం దదారు సోమిని భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా రోహन्तు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్తోత్తరీయా నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా బాలార్కకోటి ప్రతిభాన్ త్రినేత్రాం భజేహం వాం జగదీశ్వరీందాం శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే విశ్వకర్మణః సమవర్తతాధి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ నాన్యః పంథా విద్యతే జనాయ అజాయమానో బహుధా విజాయతే మరీచీనాం పరమిచ్చంతి వేధసః యో దేవానాం పురోహితః నమో రుచాయ బ్రాహ్మయే దేవా అగ్రే తదబ్రువన్ తస్య దేవా అసన్వశే అహోరాత్రే పార్శ్వే అశ్వినౌ వ్యాత్తం అముం మనీషాన సంయోరావృణీమహే గాతుం యజ్ఞపతయే స్వస్తిర్మానుషేభ్యః షన్నో అస్తు ద్విపదే ఓం శాంతి శాంతి శాంతి. అంచేత వారి ఇక్కడికి రావటం, వారి ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు వారి యొక్క శ్రద్ధాశక్తులను తెలియజేసిన విధానం మా హృదయాలను కదిపింది. వారి పరిచయం కావడం ఇవాళ నా జీవితంలో గొప్ప రోజు అని నేను అనుకుంటున్నాను. వారికి నమస్కారాలు సభాముఖంగా తెలియజేసుకుంటూ కొనసాగించవలసిన సుబ్రహ్మణ్యం గారిని, పండితులందరినీ కోరుతున్నాం.
भद्रं वत्स्येमाक्षभिर्यजत्राः व्यशेम देवहितं यदायुः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नो बृहस्पतिर्दधातु नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नम ओषधीभ्यः ॐ शान्तिः 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 वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्माहमृषेन्मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्यासगो शिवामदस्ताञ्जुष्टान् देवेभ्यः शर्म मेद्यौ शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे उपस्तरणमहं प्रजायै पशूनां भूया सम्प्राणापानो मृत्योर्मापातं प्राणापानौ मामाहाशिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगं मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो न मदन्तु ॐ शान्तिः 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 शन्नो वादः पवतां मातरिश्वाशन्नस्तपतु सूर्यः अहानिशं भवन्तु नः शगो रात्रिः प्रतिधीयताम् शिवा नश्यन्तमा भव सुमृडीका सरस्वती इडायैवास्त्वशिवास्तु मद्वास्तु मन्तो भूयास्ममावास्तोऽस्थित्स्मह्यवास्तु सुभूया योऽस्मान् द्वेष्टियं च वयं विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठस्य भूया योऽस्मान् वेष्टियं च वयं विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः विश्वभेषजो देवानां भूतयीयसे द्वाविमौ वातौ वात आसिन्धोरापरापतः क्षम्ये अन्य आवातु परान्यो वातु यद्रपः यदलो वात ते गृहे मृतस्य निधिरहितः नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवह वात आवातु भेषजम् शम्भोर्मयो भोर्नो हृदे प्रणायोगुं शिदारिषद इन्द्रस्य गृहोऽसि तन्त्वा प्रपद्ये स गुस्साश्वः अयन्मे अस्ति तेना भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्ये नार्तान् देवतां प्रपद्ये श्मानमाघनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं प्रपद्य ॐ प्रपद्ये परिक्षम्म उर्वन्तरं बृहदग्नयः पर्वताश्चैया वातस्वस्या स्वस्ति मान्मया स्वस्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहाशिष्टं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिपादमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उदद्यौः यानश्चित्र आभुवदूती सदा वृधः सखा ययाशितिष्ठया वृता सद्यो मदानां मगुंहिष्ठो मत्सदन्धसः दृढाचिदारुजे वसु अभीषुणः सखीनामविताजरितॄणा शतं भवास्योतिभिः वयस्सु वर्णापसे दुरिन्द्रं प्रियमेधार्षयो नाथमाना अपध्वान्तमोर्नुहि पूर्थिचक्षुर्मुमुख्यस्मान्निधयेव बद्धान् नो देवीरभिष्टय आपो भवन्तु पीतये श्रेयोरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्चिरक्षणीना अपोयाचामि भेषजम् मित्रान आपवोषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूया सूर्योऽस्मान् वेष्टियं च वयं विष्मः
आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना हेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः देव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचगुं शमयतु अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं शुचगुं शमयतु द्यौ शान्ता सादित्येन शान्ता सा मे शान्ता शुचगुं शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगुं शुगुं शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिरवान्तरदिशः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरो शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः गो शान्त्या सर्वशान्त्या मह्यं द्विपदे च दुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रेष्ठ ह्रेष्ठ धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानिमोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागिश्रेष्ठ ह्रेष्ठ धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहासिषुः उदायुषा स्वायुषो दोषधीना गौरसेनोत्पर्जन्यस्य सुष्मेनोदस्थाममृतागो अनु चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतो पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतगुं शृणुम शरदः शतं प्रब्रवाम शरदः शतमधीतास्याम शरदः शतं ज्योत्यसूर्य य उदगान् महतोर्नवाद्विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आदिस्थो ब्रह्मण आव परमसि धारितेयं पृथिवी ब्रह्मणा महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गुंसदेवान्यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविश्वसत् मेधामनीषे मा विशता गुंसमीचीभूतस्य भव्यस्यावरुध्यै सर्वमायुरयानि सर्वमायुरयानि आभिर्भिर्भिर्यदतो न ऊनमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रा रजासि भूयिष्ठभाजो अधते स्याम प्रावादिष्मदन्नो माहासि ॐ शान्तिः 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 सन्त्वासिञ्चामि यदुषा प्रजामायुर्धनं च ॐ शान्तिः 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 तच्छय्योरावृणीमहे यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्तिः 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 शन्नो मित्रः शं वरुणः नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवत् तद्वक्तारमवतु अवतु माम् तद्वक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 समहं विश्वैर्देवैः क्षत्रस्य नाभिरसि क्षत्रस्य योनिरसि यो नामासीदा सुषदामासीदा आत्वा हिंसे मामाहि गुंसीत् सादधृतव्रतो वरुणः पस्त्यास्व साम्राज्याय सुक्रतुः देव
देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णहस्ताभ्याम् अश्विनोर्भेषज्येन तेजसे ब्रह्मवर्चसायाभिषिञ्चामि देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् सरस्वत्यै भैषज्येन वीर्यायान्नाद्यायाभिषिञ्चामि देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णहस्ताभ्याम् इन्द्रस्येन्द्रियेण श्रियै यशसे बलायाभिषिञ्चामि यमणम् बृहस्पतिमिन्द्रम् दानाय चोदयात् वाचं विष्णुगो सरस्वतीगो सवितारम् च वाजिनम् प्राणानम् वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्णुगो सूर्यम् ब्रह्माणम् च बृहस्पतिम् देवस्य त्वा सवितुः प्रसवेष्विनोर्बाहुभ्याम् पूष्णहस्ताभ्यागो सरस्वत्यै वाचो यन्तुर्यन्त्रेणाग्नेस्त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पतेस्त्वा साम्राज्येनाभिषिञ्चामि वसवस्त्वा पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैष्टुभेन छन्दसा आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा श्वेत्वा देवा उत्तरतोऽभिषिञ्चन्त्वानुष्टुभेन छन्दसा बृहस्पतिस्त्वोपरिष्टादभिषिञ्चतु पाङ्क्तेन छन्दसा रुद्राय स्थिरधन्वने गिरः क्षिप्रेशवे देवाय स्वधाम्ने हाय सहमानाय मेधुषे दिग्मायुधाय भरता शृणोतन आदत्तेभिरुद्रशन्दमेभिः शतगोहिमा असीयभेषजेभिः यस्मद्वेषोऽमितरं यगुंहः यमीवागिश्चादय स्वाविशोचीः बिभर्षिमानस्तोके आते पितर्मरुतागो सुम्नमेतु मानः सूर्यस्य सन्दृशो योधा अभिनो धीरो अर्वतिक्षमेत राये महिरुद्रप्रणाभिः एवा बभ्रो वृषभचेकिताना धाने मनहृणीशेन हंसि आवनश्रूर्णो रुद्रेह बोधि अन्वरेम विदधे सुवीरा परिणो रुद्रस्य हेतिस्तु हि श्रुतम् मेढुष्टमार्हन् बिभर्षि त्वमग्ने रुद्र आवो राजानम् नमोऽस्तु हि यस्मै सुष्ठु धन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वामहेसौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरन्दुवस्य मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः इन्द्रे सहस्रमयुधं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः नाग्नेनाप्याय स्वाहा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव इन्द्रो मेधया शृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा नाभ्यां भूरि विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः मे गोपाय आवहन्ति वितन्वाना प्राणाचीरमात्मनः वासागोऽसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह वशां पथुभिः सह स्वाहा मायन्तु ब्रह्मचारिणः स्वाहा ब्रह्मचारिण स्वाहा प्रमायन्तु ब्रह्मचारिणः स्वाहा आयन्तु ब्रह्मचारिण स्वाहा शमायन्तु ब्रह्मचारिणः स्वाहा योजने सानि स्वाहा श्रेयानुवस्य सोऽसानि स्वाहा प्रविशानि स्वाहा समाभग प्रविश स्वाहा सहस्रशाखे निभगाहन्त्वयि मृजे स्वाहा प्रपदायन्ते यथा मासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा एषोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाहा अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो
विद्वान् न बिभेति कुतश्च नेति एतगुंहव किमहगो साधुना करवम् किमहं पापमकरवमिति स य एवं विद्वानेते आत्मानग् स्पृणुते उभेत्येवैष एते आत्मानग् स्पृणुते य एवं वेद योपनिषत् सह न भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 तमसोमा ज्योतिर्गमय ॐ शान्तिः 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 మిత్రులరా, ఇప్పటిదాకా మన జన్మ ధన్యమయ్యే విధంగా చాలా అద్భుతమైనటువంటి మాటల్ని, మామూలుగా ఎవరికైనా కూడా అవగతమైనటువంటి మాటలు మన ప్రాచీనులు వేల సంవత్సరాల క్రితం ఏ విజ్ఞానాన్ని, ఏ ఆలోచనని, ఏ దర్శనాన్ని, ఏ సాక్షాత్కారాన్ని అందుకున్నారో వాటిని ఏ ప్రజలకైతే చెందాలో, ఎవరికైతే చెందాలో అటువంటి వారి పరం చేస్తూ ఈరోజు బహుశా నాకు అనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి సభల్లోనూ కూడా ఇటువంటి శాంతి మంత్రాలు ప్రతిధ్వనిస్తే వేరే రకమైన దుర్మార్గమైన ఆలోచనలు రావేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సహనాభవతు ఆ మాటలు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ద్యౌశాంతి, ఆకాశం శాంతిగా ఉండాలి, భూమి శాంతిగా ఉండాలి, నదులు శాంతిగా ఉండాలి, నక్షత్రాలు శాంతిగా ఉండాలి, ఔషధులు శాంతిగా ఉండాలి. ఎంత గొప్ప ఆలోచనలండి ఇవన్నీ కూడా. మా విద్వేషావహై, ద్వేషం వద్దు అనేటువంటి మాటలు మన ప్రాచీనులు పదే పదే చెప్తూ ఉన్నారు. చక్కటి గొప్ప జీవితం గడిపే విధంగా మేము జీవేమ శరదశతం 100 శరత్తులు జీవించాలి, చాలా గొప్ప కార్యాలు చేస్తూ జీవించాలి, ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి శుభాకాంక్షలు ఇవన్నీ ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క మనిషికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినవి కాదు, ఎవరికి చెప్పినవి కాదు. సమస్త మానవాళికి, సమస్త ప్రకృతికి, సమస్త సృష్టికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాల్ని మన ప్రాచీనులు చెప్పి ఉన్నారు. వాటిని చెప్పినటువంటి వాళ్ళలో అన్ని సామాజిక శూద్రులు ఉన్నారు, ఋషులలో స్త్రీలు ఉన్నారు. ఈ విషయాలు దాచిపెట్టడం జరిగింది. ఇవాళ వీటిని మళ్ళీ ప్రజాపరం చేసే విధంగా చాలా గొప్ప ప్రాచీనమైనటువంటి మానవాళి చరిత్రలోనే ప్రాచీనమైన మంత్రాలని ఇక్కడ మరొకసారి స్వాములు చాలా ఎంతో శ్రద్ధాశక్తులతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఆత్మీయతతో వారు చెప్తున్నారు. నేను మంచిని కూడా తాగట్లేదని నేను ఆశ్చర్యపోతున్నాను. వారు చాలా చెప్తున్నారు. ఇంకా కూడా మనకి వచ్చినటువంటి వాటిల్లో ఉపనిషత్ శాంతి మంత్రాలే కాకుండా బృహదారణ్యకోపనిషత్తులో మొత్తం యావత్తు మానవాళికి కూడా మనకు అర్థమవుతుందో కూడా తెలియదు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి అపూర్వమైనటువంటి ఓ కర్తవ్యాన్ని మనిషికి ఎక్కడి దాకా నువ్వు వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా నిర్దేశించింది కూడా మనకు చెప్పి ఉన్నారు. అలాగే భద్రసూక్తం చెప్పుకోవచ్చండి. ఆనో భద్ర అనేటువంటిది వచ్చిన భద్రసూక్తం అదే మరి 1:89 7:35 అయింది. ఋగ్వేదంలో 7:35 శాంతి సూక్తం పూర్తయినట్టుగా నాకు అనిపించింది. కానీ ఆ మంత్రం వస్తుంది. అదే కాకుండా మధుసూక్తం మధువాత రుతాయితే సంతోషధే మధుమత్పార్థివగం రజః మధుర్జౌరస్తనః పితా మధుమాన్మా వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాధ్వైర్గావో భవంతు నః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హోతారున్రత్నధాత. అయ్యా చతుర్వేదాలు పఠిస్తున్నారు. అందులో ఋగ్వేదం
एवोवत्सवितात् प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमग्निया देवभागमूर्जस्वती पयस्वते प्रजावती तेन गीसतमाघसिगुंशो रुद्रस्य हेतिः परिभो वृणक्तु ध्रुवा अस्मिन् गोपतौ स्याम भक्वेर्यजमानस्य యజుర్వేదం. ఈ యజుర్వేదంలో ఘన కూడా ఉంటుంది. ఆ ఘన కూడా ఒక చిన్నదంటే చాలా వారు కూడా సంప్రీతులవుతారు. అనండి. సుకృతకం సుకృతం మా దేవేషు దేవేషు మా సుకృతకం సుకృతం మా దేవేషు సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేషు మా దేవేషు బ్రూతాత్ బ్రూతాత్ దేవేషు మా దేవేషు బ్రూతాత్ దేవేషు బ్రూతాద్ బ్రూతాద్ దేవేషు దేవేషు బ్రూతాదితి బ్రూతాద్ దేవేషు దేవేషు బ్రూతాదితి బ్రూతాత్ బ్రూతాత్ దేవేభ్యో దేవేభ్య ఇతి బ్రూతాత్ బ్రూతాత్ దేవేభ్యః ఇతి దేవేభ్యో దేవేభ్య ఇతి దేవేభ్య ఏవైవ దేవేభ్య ఇతి దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవైనమేనమేవ దేవేభ్యో దేవేభ్య ఏవైనం ఏవైనమైనమేవైవైనమైనమేవైవైనమా ఆవేదయతి వేదయత్యావేదయత్యన్వను వేదయత్యావేదయత్యను అన్వేనమేనమన్వన్వేనం దేవా దేవా ఏనమన్వన్వేనం దేవాః దేవా బుధ్యంతే బుధ్యంతే దేవా దేవా బుధ్యంతే అన్యేష్ట్యాయజతే ద్వాదశారత్నీరశనా భవతి సంవత్సరమేవావరుంధే ఊర్ధ్వై ముంజాః చిత్రా నక్షత్రం భవతి యదశ్వమేధః సమృద్ధ్యై విహోతా సత్సి జరాబోధో వా ఓం తాద్వే విడ్డాయి విషాయవాయీశే యజ్ఞయాయ స్తోమాంబ్రోద్రా యాద్రు శేకో ఈడా అథర్వణ వేదమవధారయ శన్నో దేవీరభిష్టయాపో భవంతు శన్యోరభిస్రవంతు నః రక్తం లంబోదరం చోర్పకర్ణకం రక్తవాససం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః ఉపనిషద్వాక్యమవధారయ సత్యం వద స్వాధ్యాయాన్మా ప్రమదః సత్యాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ ఆచార్య దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి నో ఇతరాణి తాని త్వయోపాస్యాని
ఏకే చాస్మశ్రేయాగుం స్వ బ్రాహ్మణా ద్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా ధేయం శ్రద్ధయాదేయం శ్రియా ధేయం శ్రియాదేయం భియా ధేయం విరాదేయం అథ యది కర్మ విజిగిత్సా వా వృత్త విజిగిత్సా వా స్యాత్ తత్ర బ్రాహ్మణాః సంవర్షిణః యుక్తా ఆయుక్తా మోక్షాధర్మనామాస్యుః యథా తే తత్ర వర్తేరన్ తత్ర వర్తేథ అథాభ్యాఖ్యాతేషు తత్ర బ్రాహ్మణాః సంవర్షిణః యుక్తా ఆయుక్తా మోక్షాధర్మనామాస్యుః యథా తే తేషు వర్తేరన్ తేషు వర్తేథ ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏష వేదోపనిషదు తదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం శన్నో మిత్రస్యం వరుణః భవత్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః విష్ణురుర్బ్రహ్మః నమో బ్రహ్మణే దేవాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి దేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు వక్తారమవతు అవతు మాం వక్తారం ఓం శాంతి 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 శాంతిః. స్తోత్ర సంకీర్తన పారాయణమవధారయా. అదే కొంచెం సమయాన్ని మించి ఎక్కువ ఆశించామని నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం గడిచింది. మేము ఎంచుకున్న సూక్తాలు అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయి. అయితే మాకు ఇవాళకి ఇంతే ప్రాప్తం. మరొకసారి మనం చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పటిదాకా మనం విన్న వాటిల్లో కూడా ఇప్పుడు తీయగా నదులు ప్రవహించాలి, మనసులు తీయగా ఉండాలి, గాలి తీయగా వీచాలి అని మన ప్రాచీనులు ప్రకృతి గురించి చాలా అద్భుతమైనటువంటి భావనలు చేశారు. ఆనో భద్ర క్రతవో ఎంత విశ్వస్త, ఎక్కడ ఏ మంచి పనులు జరిగినా అవి మా దాకా రావాలి, మాకు చెందాలి అనేటువంటి గొప్ప సంకల్పం. మీరు ఆశ్చర్యం. దీని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు గారు అక్కడ కూర్చుని ఆయన శర్మనంది మౌంట్ పేరు మీద ప్రవచనం చేస్తే అది మాకు రావాలి, మాకేం అభ్యంతరం లేదు, వాటిని స్వీకరించడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే మరొక చోట సమానత్వం మాకు కావాలి. ఇలా గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప కార్యాలు మనకు చెందాలని ప్రాచీనులు చెప్తే అవేవి పనికిరావని గోడలు కట్టే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. అది వేద స్ఫూర్తికి ఉపనిషత్ స్ఫూర్తికి విరుద్ధమైనది. ఆ తర్వాత వేదం నుంచి ఉపనిషత్తుల నుంచి పురాణాలు, భాగవతము, తర్వాత గీత ఇట్లా ప్రవహించినటువంటి దాంట్లో మూలాలన్నీ కూడా మనకి వేదంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి కానీ, తర్వాత ఉపనిషత్తుల్లో వచ్చినటువంటి గొప్ప అద్వైత భావనలు కానీ, తర్వాత గీతలో వచ్చినటువంటి భావనలు కానీ, వీటన్నిటికీ మూలాలు మనకు వేదంలో కనిపిస్తాయి. అవన్నీ కూడా మేము ఆశించాం, కానీ అవన్నీ కూడా ఈ తక్కువ సమయంలో ఆవిష్కృతం కావడం అసాధ్యం అయినప్పటికీ పండితులు మనకి తైత్రీయం నుంచి చాలా అద్భుతమైనటువంటి మాటల్ని, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా దానం ఇవ్వాలి, ఎంత శ్రద్ధగా ఇవ్వాలి, ఏ విధంగా చూసుకోవాలి, అన్ని చోట్ల నుంచి అమాయంతు బ్రహ్మచారిణ, అన్ని చోట్ల నుంచి విద్యార్థులు, మీరు ఏ రకంగా అయితే ఉద్యమ కార్యకర్తలు అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలని కోరుకుంటారో అన్ని చోట్ల నుంచి మా దగ్గరికి చేరుకొని కాక ఈ జ్ఞానాన్ని ఆశించేవాళ్ళని మన ప్రాచీనులు చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం, దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు. గొప్ప జ్ఞానం దీంట్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తలుచుకుంటూ, ఈరోజు బయట కనిపిస్తున్నటువంటి అసహనం కానీ, ఈరోజు చెప్తున్న విద్వేషం కానీ, ఈరోజు వస్తున్న నిందలు కానీ, ఈరోజు తమ్నేల్స్లో కనిపిస్తున్నటువంటి మాటలు కానీ, తూలనాడటం కానీ, ద్వేషించడం కానీ, అవమానించడం కానీ, హేళన చేయడం కానీ ఎక్కడా లేనటువంటి అపూర్వమైనటువంటి గొప్ప విశాలమైన దృక్పథాన్ని మన ప్రాచీనులు కనబరిచారు. దానికి భిన్నమైనటువంటి ఆచరణ వస్తే దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ యొక్క స్ఫూర్తితో అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ, దీంట్లో ముఖ్యంగా నా వంటి అజ్ఞేయవాదులు కూడా పరవశించేటువంటి సృష్టిలో సైంటిస్టులు కానీ ఎవరైనా ఆశ్చర్యపోయేటువంటి అద్భుతమైన ఈరోజు కూడా దాని మీద జరిగిన పరిశోధనలో నాసదీయ సూక్తాన్ని కానీ, హిరణ్యగర్భ సూక్తాన్ని కానీ బహుశా ఇవాళ మనం వినలేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం అది మీరే నిర్ణయించాలి. నేను నాసదీయ సూక్తం మీద, హిరణ్యగర్భ సూక్తం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను. అలాగే శాంతి సూక్తం పూర్తయినది, గాయత్రి మంత్రము, సూర్యోపస్థానం కూడా పూర్తయినవి. మీకు అవకాశం ఉంటే నాసదీయము, హిరణ్యగర్భము సాధ్యం కాకపోతే చిట్ట చివరిది ఋగ్వేదం మొట్టమొదటి మంత్రమైనటువంటి అగ్నిమీళ పురోహితం కూడా మనకు వినిపించారు. మనం ధన్యులమైన ఈరోజు. అలాగే ఋగ్వేదంలో చిట్ట చివరిదైనటువంటి సమానత్వ సూక్తం మన స్వామివారి నోట్లో ఇప్పుడు నర్తించేటువంటి సంఘటనా మంత్రం, సమానత్వ మంత్రం, సమాన సూక్తం ఏ పేరుతో పిలిచినప్పటికీ మనుషులందరూ సమానంగా ఉండాలి, మన మనసులు సమానంగా ఉండాలి, కార్యాలు సమానంగా ఉండాలి, ఫలితాలు సమానం, ఇంతకు మించిందే లేదు. ఇలాంటివన్నీ కూడా మేము హిందూ సమ్మేళనం నిర్వహించినప్పుడు చెప్పాం. ఇక్కడ ఈరోజు
మనకి అనేక శాఖల నుంచి వచ్చినటువంటి అన్నారు. వారైతే విగ్రహ పూజ చేయరు. అనేక సాంప్రదాయంలో యజ్ఞయాగాలు చేస్తారు, అది వారి వేరే తత్వం. అయినప్పటికీ కూడా అందరూ ఆమోదించే విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటాం అనేది కూడా హిందూ మతంలో అందరికీ కూడా, ఈ ధర్మంలో అందరికీ కూడా స్థానం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో బహుళత్వము, సమానత్వము, ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. అదేవిధంగా ఆదిశేషుని మాదిరిగా ఈ ఉద్యమాన్ని మోస్తున్నటువంటి జయభారత్ ఉద్యమకారులు, కథిజ్ఞాసులు, ఇక్కడ మామూలుగా సైలెంట్గా కూర్చుని గొప్ప గొప్ప నాయకులు, వేల మందిని సమీకరించగలిగినటువంటి వాళ్ళు, ఎస్సీబీసీ పోరాట వేదికలు, ఎస్టీ పోరాట వేదికల యొక్క నాయకులు, వాళ్ళు ఎవరిని పరిచయం చేయట్లేదు సభకి. జయహో యొక్క నాయకులు, అదే దున్న ఇద్దాస్ గారు సంప్రదాయం నుంచి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే మన లక్ష్మేశ్వర్ వచ్చాడు, వారి నాన్నగారికి ఒంట్లో బాగాలేక వారు రాలేదు. దున్న ఇద్దాస్ తత్వాన్ని వాళ్ళు తెలంగాణలో పెడుతున్నారు, మన పుస్తకాలు వేశాం. జయభారత్ ఉద్యమకారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా, మిత్రులందరికీ కూడా చాలామంది పెద్దలు, మాకు బ్రహ్మకుమారిలు వచ్చారు, మా ఆస్తి వీళ్ళంతా కూడా, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇవాళ పండితులు ఇప్పటికీ మానవ శక్తి వల్ల సాధ్యం కాదు, వారికి ఉన్న ప్రేమ, ఆత్మీయత, సంకల్పము, భవిష్యత్ దైవశక్తి వల్ల వారు ఇన్ని మాటలు మనకు చెప్పగలుగుతారని నేను భావిస్తూ, నేను వారిని కోరుకునేది ఏమిటంటే, స్వస్తి మంత్రాలు ఆల్రెడీ వచ్చేసినాయి. స్వస్తి మంత్రాలు ఇంకేమైనా ఉంటే కూడా మీరు చెప్పవచ్చు, కానీ దానికి ముందు సమానత్వ సూక్తం అయితే మాకు చాలా ముఖ్యమైనది. నాసదీయము హిరణ్యగర్భము సాధ్యమైతే చెప్పండి, లేకుంటే లేదు అని వారిని, ఏదైనా నిర్ణయం మీదే, సమానత్వం మాత్రం మీ మీద అప్లికేషన్గా ఉంచుతున్నాం అనేది చెప్తున్నాను. హిరణ్యగర్భ సదాధార పృథివేంద్యాముతే మాంకస్మై దేవాయ హవిషా విధేమ పురస్తాద్వితే మతత్సురుజో వేన ఆమః సపుత్రయా ఉపమాస్య విష్ఠా సతస్తయో నిమృతశ్చ వివాహ పృథివీ చ నయమం యజ్ఞం మిమిక్షత విపృతాన్నో భరీమభిః ఉపత్సాసయ పృథివీముతద్యాం పురోత్రాతే మనుతాం విష్టిరంజగతో అగ్నేనే సపథారాయ అస్మాన్ విశ్వాని దేవ వియనాని విద్వాన్ యాతే అగ్నేర్ద్రియాతనోస్తయానఃపాహితుస్కాస్తే స్వాహా యాతే అగ్నేయ రాశయావదృష్టినిష్టాఫరేష్టోగ్రం వచో అపాపదీన్ వేదం వచో దీగస్వాహా సంవిధానః ఆత్మమంత్రాక్యవిశస్తావహంతే నారాజన హవిషా మాసయస్వ శాంతిః నాసదాసీన్నో సదాసీత్ తదానీం నాసీత్రజో నో వ్యోమ పరోయత్ కిమావరీవః కుహకస్య శర్మన్ అంహః కిమాసీత్ గహనం గభీరం న మృత్యురమృతం తర్హి న రాత్రియా అహ్న ఆసీత్ ప్రకేతః ఆనీదవాతగ్గస్వథయా తదేకం తస్మాత్ ధాన్యన్న పరః కించన స తమ ఆసీత్ తమగ్రే ప్రకేతం సలిలకం సర్వమా ఇదం తుచ్ఛేన భవపిహితం ఆసీత్ తమసస్తన్మహినా జాయతైకం కామస్తరగ్రే సమవర్తతాధి మనసోరేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృదిప్రతిష్యా కవయో మనీషా తిరశ్చీనో వితతో రశ్మిరేషాం అర్హస్విదాసీ ఉపరిస్విదాసీత్ రేతోధా ఆసన్ మహిమాన ఆసన్ స్వధా అవస్థాత్ को अद्धा वेदक इह प्रवोचतु कुत आजाता कुत इयं विसृष्टिः अर्वाग्देवा अस्य विसर्जनाय अथा को वेदयत आबभूव इयं विसृष्टिर्यत आबभूव यदि वा ददे यदि वा न यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्गवेद यदि वा न वेद ॐ शान्तिः 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 यः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति संगच्छत्कुं संवदध्वं संभो मनाकुं सिदानता देवा भावे यथा पूर्वे संजानाना उपासते समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषां समानान् कुयतो अभिवेतो वहन्ताम्
संज्ञानेन वो हविषा जयामः समानीव आकूतिः समाना हृदयानि वः समानस्तु मनः यथा वस्तु सहासति संज्ञानं रस्वैः संज्ञानमरणैः संज्ञानमश्विनाजुवम् इहास्मासु नियच्छदम् संज्ञानं मे बृहस्पतिः संज्ञानकुं सविता करतु संज्ञानमश्विनाजुवम् इह मह्यन्नियच्छदम् ॐ शान्ति शान्ति शान्तिः वासुदेव स्वस्ति प्रजाभ्यः परिपालयन्तान् न्याय्येन मार्गेण महिं महीजाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ पर्याप्त्य अनन्तरायाय सर्वं जयते पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यवुजैन देवं वेदा सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादात् शत्रुक्षयं मित्रोर्जयमश्नुते सोमेन राज्ञा सर्वादिशोऽभिजयति य एवं वेदा అందరూ చెప్పండి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఓం శాంతి శాంతి శాంతి. చెప్పిన 4 వాక్యాలకి వేరే అర్థం చెప్పక్కర్లేకుండా మీ అందరికీ అవగతమైందనుకుంటాను. ధర్మము జయింపబడుగాక, అధర్మము నాశనమగుగాక, ప్రాణుల యందు సద్భావన కలుగుగాక, ఆవులు సంరక్షింపబడుగాక, నిరంతరము గోసేవ అందరూ చేయాలి, చేసే విధంగా మానవులు తీర్చిదిద్దబడుగాక. విశ్వస్య కళ్యాణమస్తు, ప్రపంచంలో అందరికీ శుభాలు సుఖాలు కలుగుగాక అని. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. నారాయణ గురు సాంప్రదాయం నుంచి ఇంకా అనేక సాంప్రదాయాల నుంచి ఇవాళ కుంభమేళ నడుస్తుంది కాబట్టి చాలామంది రాలేకపోయినారు. వీరభద్ర స్వామి వారి వీరబ్రహ్మేంద్ర స్వామి మనవాళ్ళు రాలేకపోయినారు. సాయంత్రం దాకా ఈ సభ జరుగుతుంది. అనేక సంప్రదాయాల నుంచి మిత్రులు వస్తున్నారు. సాయంత్రానికి చాలామంది చేరుకుంటారు. కుంభమేళ నడవడం వల్ల కూడా చాలామంది రావట్లేదు. శ్రీశైలం మౌనాశ్రమం నుంచి కూడా వస్తున్నారు. అట్లాగే అనేక సాంప్రదాయాల నుంచి కూడా పెద్దలు వస్తున్నారు. ఇట్లా మనకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా దారిలో ఉన్నటువంటి అదేవిధంగా నా వంటి అజ్ఞేయవాదులు కూడా సంతోషించే విధంగా నాసదీయ సూక్తం యది వేద యది నవేద, వేద అంటే తెలియడం, పరమవ్యోమానికి అధ్యక్షులు అన్నారు. దేవుడని కూడా అనలేదు నాసదీయ సూక్తంలో. పరమవ్యోమానికి అధ్యక్షుడిగానే సృష్టి రాశని తెలుసా అని వేద ఋషి ఆశ్చర్యపోయినాడు. ఇలాంటి గొప్ప అజ్ఞేయమైనటువంటి సూక్తాన్ని కూడా మనకు వినిపించడం అనేది నేనైతే జీవితంలో ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూడా ఏ రకమైనటువంటి మత కార్యక్రమంలో తంతులు లేని మనిషిని పుస్తకాల వెనకాల తిరిగినవాడిని. ఇవాళ ఇన్ని సూక్తాలని ఏదో ధేనువుని మనం పీడించి నాకు కావాల్సిందే దుగ్ధము అని చెప్పినట్టుగా పండితులని బాధ పెట్టినందుకు క్షమించాలి. ఎందుకంటే వేదంలో పృథివిని బాధ పెట్టద్దు అనే మాట రాశారు. అమ్మా నీకు ఔషధుల గురించి నేను తవ్వుతున్నాను, నీకు నొప్పి కలుగుతుంది, నిన్ను బాధ పెడుతున్నాను అని ఋషి ప్రార్థించడం కనిపిస్తుంది. ఇవాళ మనం వనరుల్ని ఎలా పడితే అలా వాడుతూ ఉన్నాం. నువ్వు ఏదైతే మళ్ళీ వెనక్కి నువ్వు మళ్ళీ పెంచగలుగుతావో అవి మాత్రమే నేను తీసుకుంటాను అని వేద ఋషి చెప్పినాడు. ఈ విషయాన్ని గమనించాలి. మనం కొట్టేటువంటి చెట్లు మళ్ళీ రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. కేవలం వెదురు చెట్లు మాత్రమే చాలా త్వరగా వస్తాయి. ఇవాళ ఖనిజాలు లేకపోతే పెట్రోలియం వంటి చమురు
అదేవిధంగా రకరకాల ఖనిజాలు భూమి నుంచి తోడుతూ ఉన్నాము, కాలుష్యపారం చేస్తూ ఉన్నాము. ఇది వేద సాంప్రదాయానికి విరుద్ధము. వేదం ఏం చెప్పిందంటే మళ్ళీ భూమి తనకు తాను రీప్రొడ్యూస్ చేసుకోగలిగినటువంటి వాటిని మాత్రమే నాకు ఇయ్యి తల్లి అని అధర్వణ వేదంలో పృథ్వీ సూక్తంలో చెప్పడం మనకు కనిపిస్తుంది. నేను భూమి పుత్రుణ్ణి, భూమి నా తల్లి అని చెప్పడం కూడా ఋషి కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మా నేను నిన్ను తవ్వినప్పటికీ ఏదైనా కార్యం నిమిత్తం, బావి నిమిత్తం, లేకపోతే ఏదైనా ఔషధుల నిమిత్తం భూమిని తవ్వినప్పటికీ నీ యొక్క ముఖ్యమైన అవయవాలు, వైటల్ ఆర్గాన్స్ అంటాం ఇంగ్లీష్లో, ప్రాణాన్ని ఇచ్చే ఈ అవయవాలకి నేను నష్టం కలగ చేయకుదురుగాక అని ఋషి ప్రార్థించడం మనం తెలుసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి మనకి. ఇవాళ మనం పూర్తిగా రివర్స్ డైరెక్షన్లో వెళ్ళి నువ్వు ఏమైతే నాకెందుకు, ఈ ప్రకృతి ఏమైతే నాకెందుకు, మనుషులు ఏమైతే నాకెందుకు, సర్వం విధ్వంసం చేసుకోవాలి, నేను సుఖంగా ఉంటే చాలనేటువంటి దాకా వచ్చాము. ఇవాళ చాలా గొప్ప సూక్తాలని మనకు చదివినిపించినందుకు చిట్ట చివరితోనేటువంటి సమానత్వ సూక్తం. ఈ సభ సమానంగా ఉండాలి, మన హృదయాలు సమానంగా ఉండాలి, దీని నుంచి వచ్చే ఫలితం ప్రతి ఒక్కరికి సమానంగా వెళ్ళాలి, ఈ సంఘటన సమానంగా కదలాలని మన ఋగ్వేదంలో కోరుకున్నటువంటి సమానత్వాన్ని మనం ఇప్పటికి కూడా సిద్ధింపు చేసుకోవడంలో ఆ రోజు ఉండిందేమో ఇవాళ వెనక్కిపోయినాము. ఈ సమానత్వాన్ని సిద్ధింప చేసుకోవడంలో మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలనే విషయాన్ని గుర్తు చేస్తూ చాలా గొప్ప అత్యున్నత విలువలు, అత్యున్నతమైన ఆదర్శాలు కలిగినటువంటి సూక్తాలని ఈరోజు పఠించినందుకు మీకు మేము ఏమిచ్చినప్పటికీ, సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నప్పటికీ మీ రుణం మేము తీర్చుకోలేమని ప్రతి ఒక్కరికి కూడా, సుబ్రహ్మణ్యం గారికి, వారికి, సోమయాజులు గారు కదండి, మీకందరికి కూడా పాదాబంధనం చెప్తున్నాం మేము. ఎందుకంటే మా అదృష్టం ఈరోజు మీరు ఇక్కడ రావటం, మీరు ఈ విధంగా చెప్పడం అనేది ఇది పదే పదే జరగాలని వారు చెప్పినందుకు చెప్తున్నా. సనాతన కాహళి పేరు మీద ప్రతి నెల కూడా ఇక్కడ ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భారతమాత యొక్క బొమ్మ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ భారతమాత చేతిలో 3 రంగుల జెండా ఉండాలి. అది కాకపోతే భారతమాత అయితే కాదు. ఎందుకంటే విజయవాడ సభలో ఉన్నది భారతమాత కాదు, మేము అంగీకరించాం ఆ విషయాన్ని. 3 రంగుల జెండా లేనటువంటి భారతమాత కొన్ని కోట్ల మంది భారతీయుల్ని కష్టం కలిగిస్తూ ఉంది. నువ్వు నా పుత్రుడు కాదని నెట్టివేస్తా ఉందనే విషయం చెప్తూ అది భారతమాత కాదు, అటువంటి దాన్ని అంగీకరించలేము. మేము ప్రతిష్ఠించుకునే భారతమాతలో 3 రంగులు ఉంటాయి, అందరినీ కలుపుకుంటుంది, అందరినీ సమానంగా చూస్తుంది, ఏ రకమైన ద్వేషం లేకుండా అందరినీ కలిసి వెళ్ళేటువంటి విధానంతో ఇక్కడ వ్యవస్థలు, ఇక్కడ అనేక రాష్ట్రాల్లో కూడా పని జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప వ్యవస్థ. ఋషితుల్యుడైనటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారి యొక్క ఆయన పేరు మీద ఉపఖండంలో మొట్టమొదటిసారి స్థాపించుకున్నటువంటి 2008లో కేశవరావు జాదవ్ గారు ఓపెన్ చేసినటువంటి ఈ భవనంలో ఇవాళ ఇక్కడ అద్భుతమైనటువంటి సూక్తాలు పఠించడం అనేది చాలా గొప్ప విషయంగా, అటువంటి మహనీయులు ఈరోజు తలుచుకుంటూ గాంధీజీ, గఫార్ ఖాన్, ఇటువంటి మహనీయులు లేకుండా, వివేకానందుడు లేకుండా ఈ యొక్క భారతదేశం అనే దాన్ని మనం ఊహించలేము. ఇవాళ జరుగుతున్నటువంటి నడకకు మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఇవాళ జరుగుతున్నటువంటి విద్వేషానికి, అసహనానికి వ్యతిరేకంగా ఉన్నాము. వాటిని వెనక్కి తిప్పేటువంటి సంకల్పంతో వేదం ఏ రకమైనటువంటి ఆదర్శాలను చెప్పిందో, మతం నిజమైనటువంటి ఆదర్శాలు ఏవి చెప్పిందో, ధర్మం ఏదైతే చెప్పిందో అటువంటి ఆదర్శాల వైపు మళ్లించే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తూ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఫ్లోటింగ్ పబ్లిక్, జనం వస్తూ ఉన్నారు. అందరికి కూడా ఏ సమయం చివరికి సిద్ధ సాంప్రదాయం నుంచి కూడా ఇవాళ చాలామంది, శైలజ గారు వస్తామని చెప్పారు, చాలామంది మిత్రులు వస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం కొన్ని తీర్మానాలు కూడా చిట్ట చివరిలో ఆమోదించబోతున్నాము. ఆ తీర్మానంలో స్పష్టమైన ప్రస్తావనలు కూడా బయట విద్వేషం హిందూయేతర సమాజంలో కానీ, హిందూ సమాజంలో కానీ, హిందూయేతర ఆవరణంలో ఎక్కడ కూడా విద్వేషము, ఎక్కడ కూడా అసమానత్వము, ఎక్కడ కూడా అసహనము, ఎక్కడ కూడా హింస, ఎక్కడ కూడా తూష్ణీభావము, తూలనేయడము ఉండటానికి వీల్లేదు. ఇవి నశించాలి, పరిహరించాలి అనేటువంటి అభిప్రాయంతో ఒక గొప్ప జ్ఞానయజ్ఞం మాదిరిగా జరుగుతున్నటువంటి ఇవాళ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీంట్లో పాల్గొనడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. చాలా స్పెసిఫిక్గా దానికి సంబంధించిన తీర్మానాలు కూడా 2వ సెషన్లో ఉండబోతున్నాయి అనే విషయాన్ని నేను గమనించమని చెప్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జీవితంలో ఎన్నో రోజులు ఎక్కడో మనం ఖర్చు పెట్టాం, కానీ ఇటువంటి రోజు మన జీవితంలో ఎవరికి కూడా మళ్ళీ రాదు. ఇటువంటి అదృష్టాన్ని మళ్ళీ మనం పొందలేము. ఇవాళ మనమందరం కూడా ధన్యులైనాము. ఈ ధన్యులను చేయడంలో వారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి సభ తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈ మధ్యాహ్నం సెషన్ ముగిసింది. బ్రహ్మకుమారుల నుంచి ప్రత్యేకంగా మనకి తీసుకొస్తామని కూడా వారి ప్రేమ చూడండి. ఈ విషయాన్ని నేను సభలో అనౌన్స్ చేయకపోతే, ఇప్పుడు మన గురించి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నందుకు వారి చేతులతో వారు వండి మన గురించి కొన్ని వంటకాలను తీసుకొచ్చి ఇక్కడ వడ్డించడానికి మన సోదరీమణులు చేస్తున్న ప్రయత్నానికి అందరికీ కూడా ధన్యవాదాలు, వారి యొక్క ప్రేమకి. అందువల్ల ఇది కదా మనకు కావాల్సింది. ఇటువంటి గొప్ప వాతావరణం జరుగుతున్నది. సాయంత్రం దాకా జరిగే సభ
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.